సభకు వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ యూసుఫ్గూడ డివిజన్ వాళ్ళు నా ప్రోద్బలంతో నేను ఈ సభకు వచ్చినాను. మా వాని యొక్క ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాను. ఏమున్నా నా దగ్గర రమ్మని చెప్తున్నా, ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నా. నేను 2014 నుంచి ఈ కాన్స్టిట్యున్సీ యొక్క బ్యాక్ ఉన్నాను అప్పటి నుంచి. కనుక వీళ్ళందరూ నన్ను పిలిచారు. నేను ఇట్లా బాధల్లో ఉన్నామంటే ఏం బాధలని తెలుసుకుంటాకు వచ్చిన. ఎవరు కార్యకర్త అందరికీ అండగా ఉండాలి, ఎవరు అన్న లేడు, అన్న లోటు మీరు తీర్చగలరు అని నన్ను పిలిచారు. పిలిచినందుకు నేను వచ్చినాను. మా వాని యొక్క ఆశయాలు నేను నెరవేర్చగలనని ధైర్యం ఉంది, చేయగలను, చేస్తాను అనుకుంటున్నాను. మా ఫ్యామిలీకి అయితే టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎవరికనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఏ పార్టీ? మేము బీఆర్ఎస్ఏ కదా. మేము ఫస్ట్ నుంచి మేము టీఆర్ఎస్ ఉన్నాం, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ ఉన్నాం, బీఆర్ఎస్. మా బ్రదర్ ఏ పార్టీ అంటే అదే మాకు. మేము 2-3 పార్టీలు మారేవాళ్ళం కాదు. ఫస్ట్ నుంచి మేము టీడీపీ, తర్వాత మా బ్రదర్ టీఆర్ఎస్కి వచ్చాడు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, కంటిన్యూ అవుతున్నాం అంతే. రేసులో అయితే ఉన్నాం, ఆశిస్తున్నాం. అధిష్టాన నిర్ణయం అది ఎవరి అదృష్టం వాళ్ళదమ్మా. ఏమా ఫ్యామిలీకి అయితే ఉందమ్మా. ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది, తర్వాత వేరే వాళ్ళు ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఉంది.